ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. అమ్మా దుర్గమ్మ, సార్, ఇదిగో వీళ్ళే అమ్మా రవి తల్లిదండ్రులు. వీళ్ళే మురారికి వీళ్ళ కొడుకు గుండెని దానం చేసిన వాళ్ళు. అయ్యో, మాకెందుకమ్మా దండం పెట్టడం? నేను మాత్రమే బాగుండాలి అని కోరుకునే మనుషుల మధ్య గుండెలు పగిలే కష్టంలో ఉన్నా కూడా ఎదుటి మనిషి ముఖంలో చిరునవ్వును చూడాలనుకునే నీలాంటి వాళ్ళు దేవుళ్లతో సమానం అండి. మీకు దండం పెట్టడం కాదు, మీ కాళ్ళు పట్టుకోవాలి. అయ్యో, మీరు అలాంటి పని చేయకండి అమ్మా, మీ అబ్బాయి గారికి ఏం కాదు. థాంక్స్ అండి. మీరు హార్ట్ డొనేట్ చేయకపోయి ఉంటే నా భర్త పరిస్థితి ఏమయ్యేదో తలుచుకుంటేనే భయం వేస్తోంది. మీకు చాలా చాలా థ్యాంక్స్. అమ్మా, అంతా మా అయ్యగారి మాటే. ఆయన చెప్పారు, మేం చేశాం. మీరు ఆయనకి చెప్పండి మీ కృతజ్ఞతలు. సార్, మీకు చాలా థ్యాంక్స్ అండి. అమ్మా దుర్గమ్మ, ఇందులో నేను చేసింది ఏమీ లేదమ్మా. వాళ్ళ అబ్బాయి వాళ్ళకు దూరమయ్యాడు. దూరమైపోయిన వాడు మురారి రూపంలో మీ కళ్ళ ముందే ఉంటాడని చెప్పానంతే. అవునమ్మా, ఇక నుంచి మా మురారిని మీ అబ్బాయి అని అనుకోండి. ఈ ఆపరేషన్ అయిపోయి వాడు బాగైపోయాక మీరెప్పుడైనా వాడిని చూడడానికి మా ఇంటికి రావచ్చు. ఈ ఎన్ఓసి మీద మురారి భార్య గాని తల్లి గాని సంతకం పెట్టాలి. ఆపరేషన్ చేయటానికి సంతకం పెట్టాలి. డాక్టర్, మురారి కండిషన్ ఎలా ఉంది? నో అబ్జెక్షన్ మీద సైన్ చేయమంటున్నారు. అంటే మురారి ఎన్ఓసి మీద సైన్ మ్యాండేటరీ మేడం. మురారి కండిషన్ అయితే క్రిటికల్ గానే ఉంది. అతని బాడీ కండిషన్ కంట్రోల్ లేదు. బీపీ బాగా డౌన్ అయిపోయింది. ఇంజెక్షన్ ఇచ్చాక ఇప్పుడే కొంచెం నార్మల్ అవుతుంది. పైగా మీరు లేటుగా వచ్చారు. దాంతో మేము ఆపరేషన్ చేసే టైం చాలా తక్కువగా ఉంది. వన్ అవర్లో అంతా చేయాలి అంటే చాలా కష్టమైన విషయం. అతని బాడీ కొత్త హార్ట్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో అనే దాని మీద కూడా ఆపరేషన్ సక్సెస్ అవడం ఆధారపడి ఉంటుంది. అంటే మురారికి ఈ హార్ట్ సెట్ అవ్వదా డాక్టర్? సెట్ అవ్వకపోవడం కాదమ్మా. ఏ హ్యూమన్ బాడీ అయినా తన బాడీలోకి కొత్త ఆర్గాన్ని అంత తేలిగ్గా రిసీవ్ చేసుకోదు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్లో అన్నిటికంటే ముఖ్యం అదే. ముందు మీలో ఎవరో ఒకరు త్వరగా ఎన్ఓసి మీద సైన్ చేయండి. మేము వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. అలాగే సార్. సార్, మా మురారికి ఏం కాకూడదు. ఓకే, ఐ విల్ ట్రై. నర్స్, స్వామి, మా ఇంట్లో అందరి మనసులు కోరుకుంటున్న ఒకే ఒక్క కోరిక మురారి ఆరోగ్యం. మా అందరి కోరికని మన్నించి మురారిని బాగు చేసి ఇంటికి పంపించు స్వామి.
వైద్యో నారాయణో హరి అంటారు కదా స్వామి. దాని అర్థం డాక్టర్లు దేవుళ్ళనే కదా. అంటే డాక్టర్ల రూపంలో నువ్వక్కడ ఉన్నావనే కదా. నువ్వున్నావన్నది నిజమైతే మురారి బావకి జరిగే ఆపరేషన్ని సక్సెస్ చేసి బావని కాపాడు. ఇదంతా నిజంగా వాడి మీద అభిమానమేనా? మీ ఇంట్లో అందరూ ఇలా మంచితనం నటించి అందర్నీ మీ చెప్పు చేతుల్లో ఉంచుకుంటారనుకుంటా కదా. ఆగు, ముందు దేవుడికి దండం పెట్టుకో. ఏంటి, మేమందరం మంచితనం నటిస్తున్నామా? మరి లేకపోతే ఇదంతా నిజంగా మీ మంచితనమేనా? సరే, మేమంతా మంచితనం నటిస్తుంటే మరి నువ్వు చెడ్డతనంతో జీవిస్తున్నావా? ఏయ్, నేను చెడ్డతనంలో జీవించడమేంటి? మరి కొడుకుని కన్నాను, నా కన్న కొడుకు అని రోజుకు 100 సార్లు చెప్పుకునే నువ్వు ఆ కొడుకు హాస్పిటల్లో ఉంటే కనీసం దేవుడికి దండం పెట్టి బాగు చేయమని కోరుకున్నావా? మురారికి బాగు చేయమని దేవుణ్ణి కోరుకోవడం మానేసి కోరుకుంటున్న మా మీద కౌంటర్లు సెటైర్లు వేస్తున్నావు. దీన్ని చెడ్డతనంతో జీవించడం అనక ఇంకేమంటారు? అమ్మా అవంతి, మయూరి, మీరు అనవసరంగా కోప్పడకండి ప్లీజ్. మా సువర్ణకి పడుకున్న పులిని లేపి మరీ పీకించుకోవడం అలవాటు. ఏం చేస్తాం, అది పుట్టుకతో వచ్చిన సహజ గుణం, పుడకలతో గాని పోదు. రఘురాం, నువ్వు నోరు మూసుకో. వీళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇన్ని రోజుల నుంచి పూజలు చేస్తున్నారు. నిజంగా వీళ్ళు దేవుణ్ణి కోరుకునేది మంచి అయితే ఈ రోజు మురారికి ప్రాణాల మీదకొచ్చే సమస్య వచ్చేదా? అలా వచ్చింది అంటే వీళ్ళందరి పూజల్లో తేడా ఉందనే కదా అర్థం. వీళ్ల కోరికల్లో స్వార్థం, దుర్మార్గం ఉన్నాయనే కదా అర్థం. ఏయ్, నోటికొచ్చింది వాగకు. పిచ్చి వాగుడు వాగావంటే వయసులో పెద్దదానివని కూడా చూడను, చెంపలు వాయించి పడేస్తాను. మయూరి, నువ్వుండవంతే. ఫోన్లే కదా అని దయతలిచి ఈ ఇంట్లో ఉండనిచ్చి ఇంత భిక్షం పడేస్తుంటే బాగా తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏ మయూరి! ఏయ్, నోర్మై! ఆ వీల్ చైర్ ని ఒక్క తోపు తోసానంటే బయట ఆ మెట్ల మీద నుంచి కింద పడి పర్మనెంట్ గా వీల్ చైర్ లోనే ఉండిపోతాం. ఏంటి, మా పూజల వల్ల మురారి బావ అలా అయ్యాడా? బావకి అలాంటి డిసీజ్ వచ్చింది మా వల్ల కాదు, నీ వల్ల. ఏంటి అలా చూస్తున్నావ్? మా ఇంట్లో మేం మాత్రమే ఉన్నంతకాలం మాకెవ్వరికి ఇలాంటి దారుణమైన జబ్బులు రాలేదు. కానీ నువ్వొచ్చి ఈ ఇంట్లో ఉండటం మొదలుపెట్టిన దగ్గర నుంచే నీ విషపు గాలి సోకి ఈ ఇంట్లో అనవసరపు గొడవలు, ఇలాంటి ప్రాణాలు తీసే జబ్బులు వచ్చాయి. మయూరి, పోనీ వదిలే, ఎవరి పాపం వాళ్లదే. లేదంటే ఏంటవంతి? ఓ పక్క బావ అంత పెద్ద ప్రాబ్లంలో ఉంటే దాన్నుంచి బయటపడతాడో లేదో అని మనం ఇంత టెన్షన్లో ఉంటే అవన్నీ వదిలేసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. ఊరుకో మయూరి, ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పడం కూడా దండగే. మురారికి ఖచ్చితంగా బాగవుతుంది, దేవుడు బాగు చేస్తాడు, ఈవిడికి సరైన సమాధానం చెప్తాడు.
చీఫ్ డాక్టర్ గారు వచ్చి చెప్తారు. అలాగే సార్. డాక్టర్, ఏమైంది? ఆపరేషన్ సక్సెసా? మురారి బాగున్నాడా? ఎలా ఉన్నారు డాక్టర్ మురారి? హార్ట్ సెట్ అయిందా? ఎలా ఉన్నారో చెప్పండి డాక్టర్. ఆపరేషన్ సక్సెస్. మురారికి హార్ట్ సెట్ అయింది. తన బాడీ రిసీవ్ చేసుకుంటుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాం. బట్ అంతా పాజిటివ్గానే అయింది. మురారి కండిషన్ కూడా చాలా బాగుంది. కాసేపట్లో ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. ఆ తర్వాత ఒక్కొక్కరు వెళ్ళి చూడండి. బట్ జాగ్రత్త, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని లోపలికి వెళ్ళండి. అలాగే డాక్టర్, మీకు చాలా చాలా థ్యాంక్స్. మీరు కాపాడింది ఒక్క మురారి ప్రాణాన్నే కాదు డాక్టర్, మా ఇంట్లో ఉన్న 5 ప్రాణాల్ని కాపాడారు. మేడం, మీ అబ్బాయి ప్రాణం నిలబడ్డానికి నేను చేసింది నాకు తెలిసిన ఆపరేషన్ మాత్రమే. దట్స్ మై డ్యూటీ. కానీ ఆ ఆపరేషన్కి ముందు అందుకు కావలసిన గుండెని ఏర్పాటు చేయడానికి పడిన కష్టమంతా కూడా ఆ హరిచంద్ర ప్రసాద్ గారిది. ఆయనే గనుక పూనుకోకపోతే ఖచ్చితంగా ఈరోజు ఈ ఆపరేషన్ జరిగేదే కాదు. ఆయన ఒప్పించకపోతే రవి వాళ్ళ అమ్మా నాన్న హార్ట్ డొనేషన్కి ఒప్పుకునేవాళ్లే కాదు. ఆ గుండె లేకపోతే ఇప్పుడు మీ మొహాల్లో ఈ ఆనందం ఉండేదే కాదు. అందుకు మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది ఆయనకే కానీ నాకు కాదు. ఆయనకైతే కృతజ్ఞతలు చెప్పను డాక్టర్. ఎందుకంటే ఆయన చేసిన దానికి కృతజ్ఞత అనే మాట చాలా చిన్న పదం అవుతుంది. మా కుటుంబం నిలబడ్డానికి పునాదిలా మారిన ఆయనకి కృతజ్ఞతలు చెప్పడం కాదు, జీవితాంతం రుణపడుంటాం. నేను నా కుటుంబం రుణపడుంటాం. అమ్మా దుర్గమ్మ, అంత పెద్ద మాటలు అనేసి నన్ను గొప్పవాణ్ణి చేయకమ్మా. నేను చేసింది ఏమీ లేదు ఇందులో. ఆ దేవుడు నిర్ణయుడై దయ చూపించాడు. ఆ అబ్బాయి గుండె అంత చక్కగా మురారికి సరిపడేటట్టు సృష్టించాడు. అనుకోకుండా రవి రిపోర్ట్స్ నా కళ్ళబడేటట్టు చేశాడు. అందులో బ్లడ్ గ్రూప్ చూడగానే నాకనిపించేసి వెంటనే నీకు ఫోన్ చేశానమ్మా. ఇందులో నా గొప్పేమీ లేదమ్మా. గొప్ప వాళ్ళెప్పుడు చేసేటప్పుడు నేనింత గొప్ప పని చేస్తున్నానని చెప్పుకోరు. చేశాక చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పనే అతని గొప్పతనాన్ని వెదజల్లుతుంది. నా ప్రాణం ఉండగా నేను మీ మంచితనాన్ని మర్చిపోలేనండి. మీరు నాకు దేవుళ్ళ లాంటి వారు. వద్దమ్మా, నన్ను దేవుణ్ణి చేయకు. ఈరోజు నీ కొడుకు ప్రాణం నిలబడింది అంటే అందుకు కారణం నువ్వేనమ్మా. అవును, నువ్వు చెప్పింది నిజమే. గొప్ప మనిషి తను చేస్తున్న గొప్ప పని చెప్పుకోడు. చేశాక చెప్పుకునే అవసరం ఉండదు. నువ్వు నీ కొడుకు కోసం ఎంత తపన పడిపోయావో, ఆ దేవుడికి ఎన్ని మొక్కులు మొక్కావో, అతనికి కావలసిన గుండె కోసం నీ గుండె ఎంత కొట్టుకుందో అన్నీ నాకు తెలుసమ్మా. నీ బలమైన కోరికే నీ కొడుక్కి బ్రతుకునిచ్చింది. నువ్వే మురారి పాలిట దేవతవమ్మా. నీలాంటి తల్లి దొరకటం అతను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోనమ్మా. మీరెన్ని చెప్పినా సరే, మీరు డాక్టర్
ఈ రవి వాళ్ళ అమ్మా నాన్నలు మీరందరూ నా కొడుకుని బ్రతికించిన వాళ్లే, నా కొడుకుని తిరిగి నాకు ఇచ్చిన వాళ్లే. మీ అందరి రుణాన్ని నేను జీవితాంతం తీర్చుకోలేను. అమ్మా, నువ్వు నా కోడలివమ్మా. మురారి నా మనవడు. నేను మీకు మేలు చేయకుండా ఇంకెవరికి చేస్తాను చెప్పు? మా అత్తయ్య మీకు కోడలా? అది కోడలంటే కోడలాంటిది అని. అమ్మా దుర్గా, నేను నీకిదంతా చేసింది నా స్వార్థం కోసం కాదమ్మా. నేను నీకేదైనా చేస్తే నువ్వు నాకేదన్నా చేస్తావనే ఆశతో కానే కాదు. కేవలం నీ బాధ చూడలేక, నా మనవడు లాంటి మురారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంటే చూసి తట్టుకోలేక నేను నీకు సాయపడ్డాను. ఎందుకంటే మురారి జీవితం ఇప్పుడే మొదలైంది. తను జీవించాల్సిన జీవితం చాలా ఉందమ్మా. మీరేదో ఆశించి నాకు సాయం చేశారని నేను అనుకోవడం లేదండి. ఎందుకంటే నా మనస్తత్వం గురించి మీకు బాగా తెలుసు, మీ మనస్తత్వం ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పుడు నేను ఆలోచిస్తోంది మన గురించి కాదు, వాళ్ళ గురించి. మా కన్నీళ్లు చూసి వీళ్ళు కన్నీళ్లు కారుస్తుంటే నేను భరించలేకపోతున్నాను. కొడుకుని పోగొట్టుకున్న కష్టాన్ని వీళ్ళకి ఎలా తీర్చాలా అని ఆలోచిస్తున్నాను. నువ్వు వాళ్ళ గురించి అస్సలు ఆలోచించక్కర్లేదమ్మా. వాళ్ళని జీవితాంతం పోషించే ఏర్పాట్లు నేను ఆల్రెడీ చేసేశాను. బ్రతికున్నంతకాలం వాళ్ళకి జీతం వచ్చేలా ఏర్పాటు చేశాను. రవి బ్రతికుంటే కంపెనీ నుంచి ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ వీళ్ళకి అందే ఏర్పాట్లు చేసేశాను. చాలా సంతోషం సార్. ఇదంతా పైవాడి ఆటమ్మా, నాదేం లేదమ్మా. నిజమే, ఇచ్చిన వాడికి ఇచ్చే గుణం ఇవ్వకపోతే ఏదీ జరగదు. సరేనమ్మా, నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను. ఇంటి దగ్గర నేను లేకపోతే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదమ్మా. వెళ్ళొస్తానమ్మా. అలాగే సార్. అత్తయ్య గారు, ఈ హరిశ్చంద్ర ప్రసాద్ గారు మీకెలా పరిచయం? దేవుడు కొంతమందిని కొన్ని ప్రయోజనాల కోసం పంపుతాడు. అలా కలిసిన మనిషే ఆయన. సరే, నువ్విక్కడే ఉండు. మురారిని ఐసీయూకి ఎప్పుడు షిఫ్ట్ చేస్తారో కనుక్కుని వస్తాను. అసలు ఆ రవిగాడు ఏ రూమ్ లో ఉన్నాడో చెప్పు. అక్కడేంటి జానకిలా ఉంది? ఏ ముసలోడా, అది జానకా? జానకేంటి? అదిగో అటు వెళ్తుందే ఆ మనిషి, అది జానకిలాగే ఉంది.